హాయ్ గాయ్స్, మేమైతే మరి ఇంట్లో అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే చేస్తున్నామండి మరి. సో ఈ ఇంట్లో ఈ తీరులో మొత్తం తీర్లు కరెంట్ టైప్ అయితే వేసినారు. సో మేమైతే బండలు కట్ చేసి మళ్ళీ వైరింగ్ పైప్స్ అయితే పెట్టారు మోడల్లో. సో ఈ విధంగా ఇది ఫ్యాన్ బాక్స్ అండి, ఇది ఈ విధంగా వచ్చింది. చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఫ్యాన్ పాయింట్, ఇక్కడ రెండు స్పాట్ లైట్ పాయింట్లు స్క్వేర్ టైప్లో పెట్టాము. అదేవిధంగా మూడులో పెద్ద షోకేస్ లైట్ పెట్టామండి. ఇవి మెయిన్ డీపీ నుంచి ఒకటి, మెయిన్ ఆ లైట్ నుంచి వచ్చిన ఒక పాయింట్లో ఒకటి టీవీ బోర్డ్ వస్తుంది. మళ్ళీ ఫ్యాన్ బాక్స్ ఇది, అది సెంటర్లో రూమ్ సెంటర్లో చూసుకున్నట్టయితే మనకు తీరు పక్కన పడింది కాబట్టి మరి 1 ఇంచ్ పక్క అయితే పెట్టామండి. సో ఇవన్నీ మరి గోడకే దిగిపోతాయి ఇట్లా పైపులన్నీ. సో ఇవి డబల్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ కూడా తీరికే వస్తుంది అలా ఫ్యాన్ అయితే. ఇది కిచెన్ అండి. కిచెన్లో మరి లైట్ పాయింట్, ఇది బయట, ఇది బాత్రూమ్. సో ఇది రెండు ఇళ్ళు ఉన్నాయి, సేమ్ పొజిషన్ అనేది. సో మా వర్క్ అయితే మరి ఇలా చేస్తున్నామండి. మరి ఏ విధంగా ఉందో మరి మీరైతే కామెంట్లో తెలియజేయండి. సో వేరే ఎలక్ట్రీషియన్స్ అయితే ఏం చేస్తారంటే మరి స్క్వేర్ టైప్లో పని చేస్తారు బండ్లు అయితే మరి. సో అలా చేసినట్టయితే మొత్తం బండలు క్రాక్ రావడం కానీ పలిగిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సో అందుకారణంగా మేమైతే 4 బిట్లు తెచ్చుకొని మరి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాం.